భక్తుల మనోభావాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ పివి మిథున్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసిందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మళ్లీ అవే అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేసేదానికి, అదేవిధంగా హిందువుల మనోభావాలు ఆసరాగా తీసుకొని హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన సత్యశోధన పరీక్షకు సిద్ధమన్నా కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా హేయమైన రాజకీయము. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు అని మండిపడ్డారు ఎంపీ గురుమూర్తి. సీబీఐ నివేదికను కూటమి బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. గత జనవరి నుంచి చూస్తుంటే మీ పార్టీ ప్రజల్లో పూర్తిగా అప్రతిష్టలు పాలైంది. దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే సీబీఐ చెంపదెబ్బ కొట్టినట్టు దాంట్లో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వులు లేవు అని ఏదైతే సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొనిందో దాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని మీరు చేసే కుట్రలో భాగంగానే ఏదో ఒక ముద్ర వేసి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని ఎన్ని కరెక్ట్ అయిన పద్ధతులు కావు. లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ తేల్చితే చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెప్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసి దొరికిపోయి మళ్లీ ఏకసభ్య కమిషన్ అంటున్నారని విమర్శించారు. తమని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, నిరూపించే దమ్ము లేదన్నారు. దుష్ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అమ్ముడు పోయి పవన్ మాట్లాడుతున్నారని భూమన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు కాబట్టి చంద్రబాబు గారు చేసిన తప్పుకు భగవంతునికి క్షమాపణలు చెప్పమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు వింటే ఎవరికైనా నవ్వు కలిగిస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంత దారుణం జరగటం ఆశ్చర్యము అని పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ 10 సంవత్సరాలలో అనేక సార్లు నేను బాప్టిజం తీసుకున్నా, మా నాయన సాక్షాత్తు దేవుడి దీపారాధనలోనే సిగరెట్టు ముట్టించేవాడు, మా ఇంట్లో ఏ రకమైనటువంటి దైవ పూజలు జరగవు, ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పినాడు. ఆయన ఈ రోజున సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అమ్ముడు పోయి ఆయన ఈ రోజున పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యమే. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్ట్తో కూటమి బ్యాచ్కు షాక్ తగిలిందన్నారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో 50 ఆలయాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. కూటమి నేతలకు దేవుడే తగిన శిక్ష వేస్తాడన్నారు. వాస్తవాలేంటో పవన్ తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు పేర్ని నాని. నేను ఇంకోటి కూడా అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారిని, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ దాకా టెండర్లు ఎలా వేశారు, ఎవరెవరు టెండర్లో పాల్గొన్నారు, ఏ రేటుకి పాల్గొన్నారు, ఆ డైరీలు ఎవరు, ఏ డైరీకి ఎంత మీరు సప్లైకి ఆర్డర్ ఇచ్చారు, ఇవ్వండి బయటికి ఇవ్వండి అంటున్నా. దాంట్లో నాకు ఎవడో చెప్తున్నాడు, సార్ ఇదంతా పెద్ద గోల్మాల్ సార్. ఏం గోల్మాల్ అంటే చాలా అతను మా హిందూ, అతను నారా చంద్రబాబు నాయుడు మా హిందూ, గోల్మాల్ ఎందుకు చేస్తాడు సార్? గోల్మాల్ చేయబోతున్నాడు సార్. దాంట్లో నరేంద్ర సంబంధించిన డైరీ ఉందండి, ఆ డైరీ కూడా సప్లై చేస్తుందండి అని చెప్తున్నాడు.
నరేంద్ర డైరీ అదేంటే మన దగ్గర నరేంద్ర డైరీ చుట్టూ మొత్తం అంతా కూడా గేదెలే కదా, ఆవులు ఎక్కడున్నాయే? అసలు నీకేం తెలియదు సార్. అసలు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఇట్ట అయిపోయారు. హెరిటేజ్ దగ్గర వెన్న కొనుక్కొచ్చి చేసి కాశీ అమ్ముతున్నాడండి, ఇస్తున్నాడంటే అండి అని వాస్తవాలు నాకు తెలియదు చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడు క్లారిటీ అవుతాయి? ఎస్, నువ్వు ఎవరెవరికి ఇచ్చావో చెప్తే క్లారిటీ వస్తాయి. అప్పుడు మేము అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే ఆ డైరీలో ఉన్న లిస్టుల్లోంచి ఏ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చే దమ్ము నీకుంటే నువ్వు నిజమైన హిందువు అని చెప్పని మేము కూడా నమ్ముతాం.